సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని బహిరంగ లేఖ రాశారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో క్రూరమైన కాల్ మనీ మాఫియా మళ్లీ విజృంభిస్తోందని, ఈ మాఫియాలో ఎంపీ కేశినేని చిన్ని, అతని ప్రధాన అనుచరుడు మూల్పూరి కిషోర్ పాత్ర ఉందని లేఖలో ఆయన పేర్కొన్నారు. విజయవాడకు చెందిన మహిళా వ్యాపారవేత్త చాగర్ల గాయత్రి 5 కోట్లు అప్పు తీసుకుని అసలు వడ్డీ కలిపి మొత్తంగా 21 కోట్లు పూర్తిగా తిరిగి చెల్లించింది. అయినా ఎంపీ కేశినేని చిన్ని, ఆయన ప్రధాన అనుచరుడు మూల్పూరి కిషోర్లు వేధిస్తున్నారని, బాపులపాడు మండలంలోని ఆమెకు చెందిన 11 ఎకరాల విలువైన భూమిని ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా కబ్జా చేయడానికి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. బాధితురాలి ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేసిన నిందితులపై మాచవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 174/2026 నమోదైనప్పటికీ ఎంపీ కార్యాలయం అండతో పోలీసులు నిందితులను ముట్టుకోవటానికి భయపడుతున్నారని, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులను ప్రైవేటు గూండా సైన్యంగా మార్చుకొని అమాయక విజయవాడ పౌరులపై అర్ధరాత్రి వేళల్లో వేధింపులకు పాల్పడుతున్నారు. ఇక వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న హ్యాబిచువల్ అఫెండర్ కిషోర్స్ పై తక్షణమే పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపి విజయవాడ ప్రజలకు భరోసా కల్పించాలి. రెండు 2015 నాటి కాల్ మనీ వ్యవహారం తరహాలోనే సీఎం తక్షణమే ఈ అధికార గర్వంతో సాగుతున్న మాఫియా సామ్రాజ్యాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి. బాధితురాలి కుటుంబానికి, ఆమె ఆస్తికి రౌండ్ ది క్లాక్ పోలీస్ రక్షణ కల్పించాలి. విజయవాడ పౌరుల ఆస్తులకు, ప్రాణాలకు భద్రత కల్పించే వరకు సామాన్యుల తరపున నా ఈ పోరాటం ఆగేది లేదు అని కేశినేని నాని లేఖలో పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ లేఖ వ్యవహారంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి అన్నదమ్ములు, ఏదైతే ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నితో పాటు ఏదైతే మాజీ ఎంపీ కేశినేని నాని, ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో అయితే గత 2 సంవత్సరాలుగా తగ్గా పోరైతే విజయవాడలో వారు నడుస్తున్నట్టు చూస్తున్నాం. మాటల యుద్ధంతో పాటు ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకునే విధంగా కూడా లేఖలు, ప్రతిలేఖలు, ప్రెస్ మీట్లతో నిరంతరం నిత్యం కూడా విజయవాడలో ఇదే కొనసాగుతుంది. ఏదైతే మాజీ ఎంపీ కేశినేని చిన్ని అయితే కేశినేని నాని ఒకంత ముందడుగు వేసి లెటర్లతో, అంటే వాళ్ళ సోదరుడైనటువంటి కేశినేని చిన్ని వ్యవహారం పైన కూడా ఇప్పటికే ఈడీకి లెటర్లు రాస్తానా ఉన్నాడు. ఈడీతో పాటు కొన్ని ఏదైతే ఆర్థిక సంస్థలైనటువంటి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటు కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే తన అవినీతి పైన రాస్తున్న పరిస్థితి చూస్తానన్నాం. కానీ లేటెస్ట్ గా ఈ రోజు అయితే మరొక లేఖనైతే ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారు సంధించినట్లయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా దీంట్లో ఏదైతే విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని చిన్ని ఏదైతే ముఖ్య అనుచరుగా ఉన్న మూల్పూరి కిషోర్ని కూడా ఆ పేరును కూడా పొందుపరుస్తూ కూడా వీరిద్దరి వ్యవహారం కూడా విజయవాడలో కాల్మనీ వ్యవహారంలో కీలక పాత్ర వహిస్తున్నారు అంటూ కూడా లేఖనైతే ఈ రోజు రాసిన పరిస్థితి కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా తీసుకుంటే ఏదైతే చాగంటి గాయత్రి అనే మహిళ ఒక వ్యాపారవేత్త దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంటే దాదాపుగా మొత్తం కూడా అప్పు, వడ్డీకి చక్రవడ్డీ కలిపి 21 కోట్ల రూపాయలు దాదాపుగా ఆ మహిళ దగ్గర నుంచి వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనన్నిటికీ ప్రధాన కారణం ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు మూల్పూరి కిషోర్. అతనికి కూడా మొత్తం ఏదైతే విజయవాడ ఎంపీ అనుచరుడు, అతనే ఏదైతే అండదండలతో ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నా అంటూ కూడా లేఖలో అయితే పేర్కొన్నాడు. అదే కాకుండా ఏదైతే తనకి గాయత్రికి ప్రాణహాని ఉంది, తన యొక్క 11 ఎకరాల ఉన్నటువంటి ల్యాండ్ ను కూడా కబ్జా చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆ పొలాన్ని కూడా పేరు మీదకి మార్పించుకోవాలంటూ కూడా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారంటూ కూడా లేఖలో అయితే పేర్కొన్నారు. మాధవి, కృష్ణ, అంటే ఇది అన్నదమ్ముల మధ్య గొడవగా చూడాలా, లేకపోతే నిజంగానే తప్పు చేసినట్టుగా చూడాలా? ఎవరిది తప్పు? ఇది కేవలం ఒక అన్నదమ్ముల గొడవలా కాకుండా ఏదైతే ప్రస్తుత ఎంపీ అనుచరులు చేస్తున్నటువంటి ఏదైతే
ఆ కాల్మనీ వ్యవహారం కూడా ఇది వాస్తవంగా జరిగింది. గతంలో కూడా మనం కూడా ఆ గాయత్రి అనే మహిళతో మనం కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇప్పటికే ఆ మహిళ దగ్గర ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళి గొడవలు చేసిన పరిస్థితిలో కనిపిస్తుంది. ఆ మహిళ యొక్క ఇంట్లో వెళ్ళి భయభ్రాంతులు గురి చేశారు. అదే విధంగా దాంతో పాటు అధికారుల మీద ఒత్తిడి తీసుకోవటం, ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ లో కొంతమందిని కూడా వాడుకొని ఈ ఏదైతే వీళ్ళకు ఉన్నటువంటి కాల్మనీ వ్యవహారంలో కూడా వారిని పంపిస్తున్నారు అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే దీన్ని కేవలం అన్నదమ్ముల మధ్య జరుగుతున్నటువంటి వారిలా కాకుండా ఇది వాస్తవాల్ని ప్రతిబింబించే విధంగా కొన్ని ఆధారాలతో సహా అయితే కేశినేని నాని అయితే ఈ యొక్క లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.